హాయ్ హలో గైస్ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్లో తెలుగు అమ్మాయి. సో ఈరోజు వచ్చేసరికి నా ఫస్ట్ టైం ఎపాక్సీ రెజిన్తో నేనైతే కీ చైన్స్ అయితే చేయబోతున్నాను. సో ఇది నా ఫస్ట్ కీ చైన్. ఎలా అంటే ఇంతకుముందు యూవీ రెజిన్ కిట్ అయితే చూపించాను కదా, సో దాంతో నేను కొన్ని లాకెట్స్ అయితే చేశాను. అవి వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో మీకు అయితే చూపిస్తాను. ఈరోజు వచ్చేసరికి నేను హార్డ్నర్ కూడా బుక్ చేస్తాను అని చెప్పాను కదా, సో అది కూడా చేశాను అనమాట. ఫస్ట్ అయితే స్టార్టింగ్ నాకు ఇంతవరకు ఐడియా లేదు కాబట్టి నేను ఒక 750 ml అయితే ఆర్డర్ చేశాను. ఫస్ట్ ఎలా వస్తుంది ఏంటనేది తెలియదు కదా, సో అందుకని చెప్పేసి ఇది చేసే ముందు చాలా ట్యుటోరియల్స్ చూశాను. చాలా పర్ఫెక్ట్గా అన్ని మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఏంటనేది మొత్తం నేర్చుకొని తర్వాత నేనైతే ఒక స్టైల్ అనుకొని కొన్ని నా మైండ్లో ఉన్నాయన్నమాట. సో అవైతే చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. ఈరోజు ఒక 6 or 7 అయితే కీ చైన్స్ చేద్దామని నైట్ కూర్చున్నాను. ఇప్పుడు అయితే కొన్ని టిప్స్ అయితే చూశాను అనమాట. రెజిన్ చేసే ముందు ఏంటంటే మనకి వ్యాజ్లైన్, వైట్ వ్యాజ్లైన్ ఉంటుంది కదా, సో మోల్డ్స్ అయితే ముందు క్లీన్ చేసుకోవాలి. ప్లాస్టర్తో మనం ఇలా అంటించి తీసేస్తూ ఉంటే చిన్న చిన్న పార్టికల్స్ ఏమైనా ఉంటే అవి రిమూవ్ అయిపోతాయి అన్నమాట. సో అందుకని ఫస్ట్ అది చేసిన తర్వాత ఇది వ్యాజ్లైన్ అయితే అప్లై చేశాను, ఎందుకంటే మనం కీ చైన్ తీసేటప్పుడు కొంచెం ఈజీగా అవుతుంది. ఇక మెయిన్ వచ్చేసరికి గ్లౌజెస్ అండ్ మాస్క్ అయితే కంపల్సరీ వేసుకోవాలండి. రెజిన్ ఆల్కహాల్ కాబట్టి ప్రిస్క్రిప్షన్ అయితే మస్ట్ అండ్ షుడ్ అయితే ఉండాలన్నమాట. సో అదంతా పాటిస్తేనే మనకి ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. రెజిన్ అయితే కొంచెం అది ఆల్కహాల్ కాబట్టి మనకి హెల్త్కి కూడా రిస్క్ అవ్వకుండా ఉంటుంది. సో ఇక నేనైతే 2:1 రేషియో అయితే ఎపాక్సీ రెజిన్ తీసుకున్నాను. సో అలానే 2:1 రేషియో అయితే తీసేసుకున్నాను అనమాట రెజిన్. దీన్ని అయితే మనం అప్రాక్సిమేట్గా 5 to 7 minutes అయితే కంపల్సరీగా స్లోగా మనం మిక్స్ చేసుకోవాలి. అప్పుడే రెజిన్ హార్డ్నర్ అనేది బాగా మిక్స్ అవుతుంది. అది మనకి మొత్తం రెజిన్ అనేది ఈ కలపటంలోనే అలాగే క్వాంటిటీ తీసుకోవటంలోనే ఉంటుంది. ఈ రెండిట్లో ఏదైనా తేడా వచ్చినా సరే మనం చేసే రెజిన్ మొత్తం పాడైపోతుంది అనమాట. సో మనం కేర్ఫుల్గా దాన్ని అయితే చేసుకోవాలి. ఇక నేనైతే మిక్స్ చేసిన తర్వాత ముందు క్లీన్ రెజిన్ అయితే పోర్ చేసేసుకుంటున్నాను. నేనైతే ముందు నా దగ్గర ప్రస్తుతానికి మైకా పౌడర్స్ అన్నీ ఇంకా తీసుకోలేదు. ఫస్ట్ పిగ్మెంట్స్ అయితే తీసుకున్నాను లిక్విడ్వి. సో వాటితో ట్రై చేద్దామని చెప్పేసి, ఎందుకంటే స్టార్టింగే మొత్తం తీసుకొని అంటే చేయటం రాకపోతే అవన్నీ వేస్ట్ కదా, సో అందుకని నేర్చుకొని ఇప్పుడు ఇది నేను చేసేది పర్ఫెక్ట్గా వస్తే మిగిలిన నెక్స్ట్ స్టెప్స్కి అయితే వెళ్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. సో అందుకని చెప్పేసి ఈరోజైతే ట్రై చేస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి ఎలా వచ్చినాయి ఏంటనేది మొత్తం షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే నేను థ్రెడ్స్ తీసుకున్నాను అనమాట. నా దగ్గర ఇవి షైనింగ్ థ్రెడ్స్ అయితే ఉన్నాయి. సో వాటిని అయితే నేను అంటే కొన్ని రౌండ్స్ అయితే చుట్టేసి ఇలా ఒక షేప్లో అయితే చేసుకున్నాను అనమాట. సో మిగిలినవి అయితే వేరేలాగా చేశాను, అవి కూడా చూడండి. ఇక తర్వాత రెజిన్ వేసిన తర్వాత దానిలో బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఆ బబుల్స్ని ఫైర్ గన్తో రిమూవ్ చేసిన తర్వాత ఒక అంటే గోల్డ్ ఫ్లేక్స్ ఉంటాయన్నమాట. సో అవైతే వేసేసాను అనమాట. అక్కడక్కడ కొంచెం అవి లుక్ బాగుంటుందని చెప్పేసి అవైతే వేశాను. ఆ తర్వాత ఇది ప్లెయిన్గా వదిలేద్దామని అనుకున్నాను. సో ఇది ప్లెయిన్గా వదిలేస్తే రెజిన్ అనేది ఆ థ్రెడ్స్ బాగా హైలైట్ అయ్యి మంచిగా కనిపిస్తాయి అన్నమాట. ఇక ఒక దాంట్లో అయితే ఒక గ్రీన్ కలర్ స్టార్వి ఎలా అంటే చెమ్కీ టైప్లో ఉంటాయన్నమాట. అవి అయితే వేసాను, అక్కడక్కడ కొన్ని వేసేసి బాగా సెట్ చేశాను అనమాట. సో ఇక రెండోది వచ్చేసరికి అలానే వదిలేశాను. ఇక ఆ తర్వాత నా దగ్గర పిగ్మెంట్స్ ఉన్నాయని చెప్పాను కదా, వాటినైతే మిగిలిన వాటిలో చేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట. అలాగే నా దగ్గర డ్రై ఫ్లవర్స్ కూడా తీసుకున్నాను చిన్నవి. ఫస్ట్ స్టార్టింగే కాబట్టి కొన్నే తీసుకున్నాను అనమాట. అంతకుముందు మనకి రెజిన్ కిట్లో ఫ్లవర్స్ కొన్ని ఒక 10 దాకా అయితే వచ్చినాయి. అవైతే లాకెట్స్కి యూజ్ చేశాను. చూడండి అక్కడ పింక్ కలర్ ఫ్లవర్ చూపిస్తున్నాను కదా, అది ఇప్పుడు వేసేవి అవి నాకు రెజిన్ కిట్లో వచ్చినాయి. ఇంకా మిగిలినవి అయితే దీనిలో ఒక్కొక్కటి పెట్టేశాను అనమాట. తర్వాత చిన్న ఫ్లవర్స్ నేను డ్రై ఫ్లవర్స్ అనేవి తీసుకోవడం జరిగింది. సో వాటిని కూడా వాటిల్లో కొంచెం కొంచెం వేసి అదొక కలర్ మిక్స్డ్ కలర్ వేసి డెకరేషన్ అయితే చేశాను. సో వీటి తర్వాత నేను పిగ్మెంట్స్ అయితే యాడ్ చేస్తాను కలర్వి. ఇక్కడ రెజిన్ యూవీ రెజిన్లో పిగ్మెంట్స్ యాడ్ చేస్తే ఏంటంటే అవి యూవీ రెజిన్కి అయితే అంత తొందరగా డ్రై అవ్వవు అనమాట. సో ఎపాక్సీ రెజిన్లో నువ్వు పిగ్మెంట్స్ వేస్తే
అవి మనకి 24 అవర్స్ పట్టిద్ది కాబట్టి పిగ్మెంట్స్ అనేవి ఈజీగా దానిలో హార్డ్ అయిపోతాయి. సో యూవీ రెజిన్ చేసేదానికి ఎపాక్సీ రెజిన్ చేసేదానికి ఇదే తేడా అనమాట. యూవీ రెజిన్ ఏంటంటే అవి కూడా అవుతాయి, కాకపోతే చాలా టైం తీసుకుంటుంది యూవీ రెజిన్. దీనిలో పిగ్మెంట్స్ కానీ మైకా పౌడర్స్ కానీ ఎపాక్సీ రెజిన్కి బాగా వర్క్ అవుతాయి అన్నమాట. ఇక నేనైతే అవి ఎలా అనేది ఫామ్ చేసుకుని తర్వాత బబుల్స్ అనేవి రిమూవ్ చేశాను అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇవి పిగ్మెంట్స్ కదా, ఓన్లీ ఒక్క డ్రాప్ వేస్తేనే చాలా స్ప్రెడ్ అవుతూ ఉంటుందన్నమాట. సో నేను కూడా 2-3 కలర్స్ అలా కలిపి చేద్దామని అనుకున్నాను. అది ఎలా వస్తుందో కూడా నాకు తెలియదు. సో లాస్ట్లో మీకు తెలుస్తుంది అనమాట ఎలా ఉంటుంది అంటే, మనం చేసిన తర్వాత ఒక కలర్ కనిపిస్తుంది, అలాగే మొత్తం కంప్లీట్ అయ్యి అదంతా డ్రై అయిన తర్వాత మనకు ఒక కలర్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. నేనైతే ఊహించలేదు నాకు ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది ఫస్ట్ టైం అని చెప్పేసి నేనే షాక్ అయ్యాను అనమాట. సో లాస్ట్లో అది ఎలా వచ్చిందో కూడా మీరు చూడండి. నాకు ఇవి సేల్ అయినాయా లేదా అనేది కూడా మీకు లాస్ట్లో నేను చెప్తాను. సో తప్పకుండా నేను ఈ ఫస్ట్ రెజిన్కి ఎంత సంపాదించాను ఏంటనేది కూడా మొత్తం చెప్తాను. సో ఇది ఫస్ట్ లేయర్ అయిపోయిన తర్వాత ఒక 12 అవర్స్ తర్వాత మళ్ళీ సెకండ్ లేయర్ అనేది పోర్ చేయాలన్నమాట. సో సెకండ్ లేయర్ కూడా వేసేస్తున్నాను. ఇదైన తర్వాత 12 అవర్స్ అయితే మళ్ళీ మనం ఆరబెట్టాలి. మొత్తం 24 అవర్స్ అయితే ఇది డ్రై అవడానికి టైం పడుతుంది. ఒక్క కీ చైన్ చేయడానికి 1 డే అయితే పడుతుంది అనమాట. సో రెజిన్కి అందుకనే అంత వాల్యూ ఉంటుంది. రెజిన్ ఏ ఐటమ్స్ అయినా సరే చాలా కాస్ట్ ఉంటుంది. సో ఇట్లా కీ చైన్స్ అయితే రెడీ అయిపోయినాయి అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చినాయి అంటే, నేను రెజిన్ కూడా చాలా పర్ఫెక్ట్గా అవి కొలతలు తీసుకొని చేసినందుకు చాలా బాగా వచ్చినాయి. సో ఇవన్నీ నేను కింద ఆంటీ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ఒక ఆంటీ అయితే 4 తీసుకున్నారు, ఒకళ్ళు అయితే 2 తీసుకున్నారు, మొత్తం 6 అయితే ఆ రోజు నేను సేల్ చేశాను. ఇది వచ్చేసరికి ముందే చేశాను, చాలా బాగా వచ్చింది. ఇది వచ్చేసరికి 200కి సేల్ చేశాను అనమాట. నేను 4 రెజిన్స్ వచ్చేసి అంటే 4 కీ చైన్స్ వచ్చేసరికి 500కి అయితే సేల్ చేశాను ఫస్ట్ టైము. సో ఆన్లైన్లో అయితే ఇంకా ఎక్కువ ప్రైస్కి అవుతుందన్నమాట. నేను ఫస్ట్ టైం చేశాను కదా, సో వాళ్ళకి కాంప్లిమెంట్గా నా సాటిస్ఫాక్షన్ కోసం నేను ఒక్కొక్క కీ చైన్ 100కి ఇచ్చాను. అలాగే నేను ఇంతకుముందు చూపించాను కదా రెక్టాంగిల్ షేప్ది, సో అదైతే 200, ఎందుకంటే అది ఎక్కువ పడిద్ది అనమాట. యూవీ రెజిన్తో చేశాను అది. ఇవి వచ్చేసరికి ఎపాక్సీ రెజిన్తో చేశాను. కానీ బయట ఆన్లైన్లో చూసుకుంటే ఒక్కొక్కటి 250 200 కంటే ఎక్కువే ఉంటాయి రెజిన్ కీ చైన్స్. సో ఇదనమాట నా వీడియో అయితే. ఫస్ట్ వీడియో చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఇంకా ముందు ముందు నేను ఎలాంటి వీడియోస్ చేస్తాను ఏంటనేది మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఆన్లైన్లో కూడా పెట్టడానికి చూస్తున్నాను అనమాట. మీలో ఎవరికైనా ఇట్లా చూస్తుంటే మీకు కూడా కావాలనుకుంటే నాకైతే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను ఎవరికి ఏం కావాలనేది. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా కింద లింక్ ఇస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరు నాకు మెసేజ్ చేయొచ్చు, అక్కడ కూడా ఫాలో ఉండి వీడియోస్ పెడుతూ ఉంటాను. అలాగే ఫ్రేమ్స్, కీ చైన్స్, మ్యాగ్నెట్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి, అన్నీ చేస్తున్నాను. సో మంచి ప్రైస్తో అయితే ఇస్తున్నాను అనమాట. సో కంపల్సరీగా కావాలనుకుంటే అప్రోచ్ అవ్వండి. కస్టమైజేషన్ కీ చైన్స్ కూడా నేను చేస్తాను. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా అయితే ఈ వీడియో పోస్ట్ చేసేసరికి నేనైతే చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను. ఇప్పటికే నేను ఒక 10 కీ చైన్స్ అయితే అమ్మాను. సో చాలా సాటిస్ఫాక్షన్ ఉందన్నమాట కీ చైన్స్ చేసిన తర్వాత. అలాగే ఇయర్ రింగ్స్ కూడా, చైన్స్ కూడా చేస్తున్నాను. సో ఇలానే ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి.